ఈరోజు ఫస్ట్ కాబట్టి జనవరి ఫస్ట్ కాబట్టి ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం. చూడండి, గుడి అయితే చాలా దూరం కాబట్టి నేను మమ్మీ ఒక బండి మీద, అన్నయ్య చెల్లి వాళ్ళు ఒక బండి మీద వస్తున్నాం. మొత్తం ఫేమస్ కలిసి వెళ్తున్నాము. చూడండి, మంచి అయితే ఈ టైంలో ఫుల్ మంచు కమ్మింది. చూడండి, ఇప్పుడైతే మనం మా ఊరికి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మొత్తం చెట్లు ఎండిపోయేలా కనిపిస్తున్నాయి కదా, అటువైపు వెళ్ళాలి. అటువైపు వెళ్తే చూపిస్తా. చాలా దూరం కాబట్టి అంత పెద్ద ఫుల్గా అయితే వీడియో తీయలేదు, మొత్తం లాగ్ అవుతుందని. చూడండి, ఇప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాం ఊర్లోకి. అంటే మనం పోయేది గుడికి కాబట్టి ఏమో ఎంట్రీ గుళ్ళు ఉన్నాయి. ఇంకా లోపల గుట్ట మీద ఉంటుంది దేవుడు నరసింహస్వామి. చూడండి ఎంత బాగుందో. వాటర్లో ఇట్లా షూటింగ్స్కి దానికి అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ చెట్లు పొలం అన్నీ బాగుంది. మంచి అయితే ఫుల్ పడుతుంది. చూడండి మీరు కూడా. చూడండి, ఇప్పుడు కొంచెం అంటే ఊళ్ళోకి ఊరు దాటినాము. ఊరు దాటిన తర్వాత ఇది పొలం చాలా బాగుంది కదా. ఇక్కడ అందరు నాట్లు కూడా వేస్తున్నారు. చూడండి, నాట్లు వేస్తారు. ఇంకా చాలా ఉంది. ఇక్కడ గాలి ఒకసారికి బలడం వచ్చింది. సర్వలో ఫుల్ టైం పట్టింది. కాకపోతే కొద్దిసేపు ఆగినాం కాదు, మాత్రం వీడియో తీయలేదు. అంటే వల్ల ఆగాల్సి వచ్చింది కొద్దిసేపు. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక్కడ పైన కనిపించిన కొండల వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్ళాము. చూడండి మీరు కూడా. ఇక్కడ వెళ్తే మాత్రం మస్తు ఉంటుంది. ఇదే కొండ అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం. గుడిది దేవుడి కొండ. నరసింహస్వామి ఉంటారు ఆ కొండలో. చూడండి, ఇది ఎక్కుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో ఏమో టైర్ ఇట్లా పంచర్ అయిందని ఆగి మేమైతే కొండ ఎక్కినాం. మనీ అయితే చెల్లి దగ్గర ఉందని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. కింది దిగేటప్పుడు 5 అవుతున్నట్టుంది. కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకోవాలి. ఇక్కడ ఆంటీ దగ్గర తీసుకున్నాం. చాలా మంచిగా మాట్లాడింది ఆంటీ అయితే. చూడండి, ఇక్కడ గాజులు అన్నీ అమ్ముతారు. ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం. కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలి, అంటే వెళ్ళాలి. నాకు కూడా కుండల దర్శనం కనిపిస్తుంది. గుడికి ఇక్కడేమో చిన్న చెరువు లాగా ఉంటుంది నరసింహస్వామి గుడి. ఇప్పుడు కాళ్ళు వరకు లోపలికి వెళ్ళాం. చూడండి మీరు కూడా. ఇప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాం కొంటే దర్శనానికి. చూడండి, నేను చెల్లి ముందర ఉన్నాం. పెద్ద చెల్లి ఏమో వీడియో తీస్తుంది. తను చూడండి ఎలా చెప్తాను. ఇంకా గుడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే దర్శనం చేసుకొని ఎలా దర్శనం చేసుకుంటాం అంతా చూపిస్తాం. ఫస్ట్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం 3 సార్లు. అంటే వెనక వైపు నుంచి ఉంది దారి. గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణాలు చేయాలి. 3 టైమ్స్ అయితే చేస్తున్నాం. మీకు అయితే ఒకసారి చూపించినాం, 3 టైమ్స్ చేయాలి. చూడండి, నేను చెల్లి అయితే తొందరగా వెళ్తున్నాం. చెల్లి వీడియో తీస్తున్నారు, కొంచెం స్లోగా వస్తుంది. ఇప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాం గుడిలోకి. చూడండి, చాలామంది ఉన్నారు. అంటే దర్శనం అయిపోయిన టైం లేట్ అయింది కాబట్టి ఇప్పుడైతే గుడిలోకి వెళ్ళి మొక్కులు కొనుద్దాం. ఇప్పుడు దేవుని చూపిద్దాం అనుకున్నాం కానీ పర్మిషన్ లేదు వీడియో తీయడానికి, అందుకే తీయలేదు. ఇక్కడ చెట్టు దగ్గర హనుమాన్ ఉంటే హనుమాన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మొక్కుకుంటున్నాం. లోపల చూద్దాం అనుకున్నాం, కుదరలేదు. చూడండి మీరైతే. ఇక్కడ హనుమాన్ దగ్గర పువ్వులు పసుపు కుంకుమ వేసి అగరబత్తి పెట్టినాం. ఇప్పుడేమో గడస్తంభం దగ్గర అగరబత్తి పెట్టేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నాం. అంటే దర్శనం చేసుకున్న తర్వాతనే కొట్టాలి అంటే అట్లా కొడుతున్నాం. ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాం, మొక్కుకుంటున్నాను. నేనైతే చిన్న చెల్లిని రమ్మంటే రాను అని మొండికేస్తుంది. అయితే ఇట్లా స్ట్రాంగ్గా రా అంటే అప్పుడు వచ్చింది. ఇద్దరం కలిసి కొబ్బరికాయ కొట్టేసినాం. తను ఎందుకో రాను అని చెప్పింది. అంతే ఎమ్మటే వచ్చింది అడిగేసరికి. కొబ్బరికాయకి బొట్లు పెట్టినాం. అక్కడ పెట్టి ఇంకా మొక్కుకొని హనుమాన్ దగ్గరికి వెళ్ళినాం. మేమైతే హనుమాన్ అంటే నార్మల్ హనుమాన్ గుడిలా ఉంది. అక్కడ వెళ్ళి మొక్కుకున్నాం. చూడండి మీరు కూడా. చూడండి, ఇక్కడ హనుమాన్ దగ్గరికి వచ్చినాం. నేను చెల్లి అయితే. చెల్లి అక్కడ ఉందంటే నేను కనిపిస్తుంది, చెల్లి కనిపించలేదు. అటువైపు చెల్లి ఉంది, ఇటు పెద్ద చెల్లి తీస్తుంది.
బొట్టు పెడదామంటే అసలు బొట్టే లేదు అందులో. నాకైతే నవ్వు వచ్చింది అప్పుడైతే. బొట్లో చేసి నార్మల్ వాటరే ఉంది అందులో. మొత్తానికి ఇది దర్శనం అయితే అయిపోయింది. చూడండి, సక్సెస్ఫుల్గా దర్శనం అయితే మంచిగా జరిగింది. దాని తర్వాత ఇక్కడ వాటర్ లేస్ నార్మల్గా ఫ్రీ ఇట్లా తీసుకెళ్తారంటే నేను చెల్లి వాళ్ళ ముగ్గురం వెళ్ళినాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో కొంచెం అట్లా భయం వేసిన తర్వాత నార్మల్గా అనిపించింది. ఎందుకంటే లాగినప్పుడైతే ఫుల్ భయం అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఇట్లా బెండ్ అవుతుంది. చెల్లి చూడండి హాయ్ చెప్తుంది ఇక్కడ. చూడండి ఇదైతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మాతో అయితే ఫ్రెండ్లీగా కూడా తీయండి వీడియో, మేము కూడా కనిపిస్తున్నాం, మీతో ఎవరు వచ్చిర్రు అని అంటే ఇట్లా మా అంకుల్ వాళ్ళు వచ్చిరని చూపియండి అని ఇట్లా అడుగుతారు. చూడండి మీరు కూడా, మేము ముగ్గురమే ఉన్నాం. ఇక్కడ అంకుల్ చూడండి అంటుండేమంటే ఇప్పుడు కెమెరా తిప్పిన అంకుల్ అట్లా హాయ్ చెప్పేస్తుంది. చూడండి హాయ్ అంటున్నాడు. నాకు ఇది మస్తు ఆనందం అనిపించింది. అట్లా వీడియో తీసినప్పుడు సపోర్టింగ్గా ఇట్లా మేము కూడా ఉన్నాం కదా, అట్లా తీయండి మేము కూడా వస్తామని. ఏదైతే రిటర్న్ వస్తున్నాం మళ్ళీ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా తాడుతో ఇట్లా గుంజుతున్నారు. అంటే ఆయననే గుంజుతున్నాడు తాతయ్య, చాలా బలంతోనే గుంజుతున్నాడు, లేకపోతే ఇంతమందిని ఎట్లా అవుతుంది. ఇప్పుడైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకో శివాలయం అని గుడి ఉంది, అక్కడ రిటర్న్ అవుతున్నాం. కొండ అయితే దిగుతున్నాం. కొండ దిగిన తర్వాత అందులోకి ఎంట్రీ అవుతాం గుడి దగ్గర. చూడండి మీరు కూడా, ఇప్పుడైతే అందులోకి ఎంట్రీ మొత్తం చిన్న చిన్న సందులోంచి వెళ్ళాలి. చూడండి ఇక్కడ నేను మమ్మీ స్కూటీ మీద వస్తున్నాను, ఇక్కడ చెల్లి అన్నయ్య బండి మీద వస్తుంది. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయని తెలియదు, చాలామంది వచ్చారు అక్కడ దర్శనానికి శివుడి దగ్గరికి కూడా. చూడండి ఇంకా ఇప్పటిదాకా తెలియదు అక్కడ ఎంత పెద్దగా శివుడు ఉంటాడని కూడా. చూడండి శివుడు ఎంత పెద్దగా ఉండో, అంటే లింగం చాలా పెద్దగా ఉంది కదా. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయినాం. చూడండి ఇప్పటికి నైట్ ఈవినింగ్ 6:30 అట్లా అవుతుంది దర్శనం చేసుకుని అయ్యేసరికి. చూడండి ఇంత చీకటి అయిందండి కూడా, మొత్తం మంచిగా ఉండింది. ఇంకా వస్తుంటే దారి కూడా కనిపించలేదు చెట్లలో మాకు. చూడండి మీరు కూడా ఎంత లైట్గా మొత్తం దయ్యం బంగ్లా ఉంది. నాకైతే ఫుల్ భయం వేసింది. అన్ని వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, తర్వాత నేను మమ్మీ వచ్చినాం వెనకాల. మొత్తం చీకటి ఉంది ఇక్కడ, జంగిల్లో అడవిలాగా ఇట్లా అనిపించింది. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు దాన్ని, మంచిగా అనిపించింది. దాని తర్వాత దారిలో ముత్తులమ్మ గుడి ఉండి దర్శనం చేసుకున్నాం అంతే.